భూమి మీద నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక 10 రోజుల క్రితం ఒక తమిళ్ క్రిస్టియన్ ఫోన్ చేసింది. ఏంటమ్మా అన్నాను. నా కూతురు కొరకు ప్రార్థన చేయండి అయ్యా. ఏమని ప్రార్థన చేయమంటావయ్యా? నా కూతురు వేరే కాపురం పెడతానంటుంది. వృద్ధాప్యంలో నా అత్తమామలు విడిచిపెట్టి వేరే కాపురం పెడతానంటుంది. మరి నువ్వేమంటావమ్మా? నేను పొరపాటున దానికి అంగీకరించినయ్యా. ఆ తల్లి ఏమందో తెలుసా? వృద్ధాప్యంలో ఉన్న అత్తమామలను విడిచిపెట్టి నా కూతురు బయటికి వెళ్తే ఆ ముసలలో ఉసురు పోసుకుంటుందయ్యా నా కూతురు. నా పిల్లలకి వాళ్ళ అత్తమామలు ఉసురు తగలకూడదు. ఇంతకీ ఏమంటావమ్మా? చెప్తుంది ఆ తల్లి, మా అల్లుడు చాలా మంచోడయ్యా. మరి వాళ్ళ అత్తమామలు, వాళ్ళ అమ్మా నాన్నమ్మ, కొంతమంది మా సిస్టర్లు ఏమంటారు తెలుసా? మా ఆయన చాలా మంచోడన్నా, వాళ్ళ అమ్మా నానే మెలకలు తిప్పుతా. ఇప్పుడు గమనించండి, మీ ఆయనేమో మంచోడు, ఆ ఆయనకు అన్నటువంటి అమ్మా నాన్నోళ్ళేమో మీ ఆయన మంచోడైతే వాళ్ళు కూడా మంచోళ్ళు. మనం అనే డైలాగ్ ఏంటో తెలుసా? మా ఆయన బంగారం, వాళ్ళ అమ్మే వాళ్ళ నానే అని మూతి తిప్పుతారు 30 అంకలు. నేనంట, అమ్మా నాన్నోళ్ళు చెడ్డోళ్ళు అయిన తర్వాత మంచి అబ్బాయి ఎట్టపడతాడు? ఏమంటే వేప చెట్టుకి మామిడికాయలు వచ్చినట్టు ఎప్పుడైనా చూసారా? మామిడి చెట్టుకి మామిడికాయలే వస్తాయి. ఆ తల్లి ఏమందో తెలుసా? నేను ఎలాంటి తల్లుల్ని నా జీవితంలో ఎక్కడ చూడలా, నా చెవులతో వినలా.